భగీరథ నీళ్లు వద్దంటున్నారు గిరిజనులు. ఆ మురికి నీళ్లను ముట్టము అంటున్నారు. పశువులకు బట్టలు ఉతకడానికి మాత్రమే భగీరథ నీళ్లు వాడుతున్నారు. కొన్ని చోట్ల ఏకంగా మిషన్ భగీరథ నీళ్లు తాగము అని తీర్మానం కూడా చేశారు. భగీరథ నీళ్లు మురికిగా ఉన్నాయని, అవి తాగితే రోగాలు వస్తున్నాయని చెప్తున్నారు. ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు అధికారులు. శుద్ధి చేసిన నీటిని అందిస్తున్నామని అవగాహన కల్పిస్తున్నారు. అయినా భగీరథ వాటర్ తాగడానికి వెనకాడుతున్నారు గిరిజనులు. ప్రతి ఇంటికి తాగునీరు అందించాలన్న లక్ష్యంతో మిషన్ భగీరథ పథకం తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ స్కీమ్ కింద గ్రామాల్లో వాటర్ ట్యాంకులు, ఇళ్లలో నల్లా కలెక్షన్లు ఏర్పాటు చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ నీటిని శుద్ధి చేసి గ్రామాలకు సరఫరా చేస్తున్నారు అధికారులు. అయితే ఆ నీటితో రోగాలు వస్తున్నాయంటూ మిషన్ భగీరథ నీళ్లను తాగటం మానేశారు ప్రజలు. పశువుల దాహం తీర్చడానికి, బట్టలు ఉతకడానికి మిషన్ భగీరథ నీళ్లను వాడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా గిరిజన గూడాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరా అంతంత మాత్రంగానే ఉందంటున్నారు ఆదివాసీలు. ఎప్పుడో ఒకసారి నీళ్లు వస్తాయని, అది కూడా గంట సేపేనని, 3-4 బిందెల కంటే ఎక్కువ రావని చెప్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలోని జముల్దరి గిరిజన గూడెంలో 200 జనాభా ఉంటుంది. గూడెంలో మిషన్ భగీరథ ట్యాంక్, ఇంటింటికి నల్లా కనెక్షన్ కూడా ఉంది. కానీ 3-4 రోజులకు ఒకసారి నీళ్లు వస్తాయని చెప్పారు. ఈ నీళ్లు కూడా మురికిగా, బురదగా ఉన్నాయంటున్నారు. అందుకే ఆ నీటిని తాగడం లేదన్నారు. జముల్దరి పక్కనే ఉన్న అడ్డగుట్ట కోలాంగూడెంలోనూ ఇదే పరిస్థితి. ఈ నీటిని వాడకపోవడం కారణం ఏమన్నదంటే, ఈ 6 రోజులకు 7 రోజులకు వీళ్ళు నీళ్ళు ఇవ్వడం వలన అది మురుగుగా తయారైపోయి అక్కడ అంటే పనికిరాని నీళ్ళు అవుతున్నది. కాబట్టి అందుకే మా ఆదివాసులు వాడతలేరు. దీనికి పూర్తిగా ఇది ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వలన ఇలా ఆదివాసులకు నీటి సమస్య ఏర్పడుతున్నది. అలా మిషన్ భగీరథ వస్తాయి, వారానికి ఒకసారి వస్తాయి కానీ మొత్తం మురికి నీళ్ళు వస్తాయి. తాగడానికి బంద్, తాగడం ఫస్ట్ తాగినాం, తాగంగా మురికి నీళ్ళు వచ్చుడుకు బంద్ చేసినాం. ఈ బోరింగ్ నీళ్ళు తాగుతున్నాం. ఈ బోరింగ్ నీళ్ళు వస్తాయి, ఇప్పుడు కొడతామా, ఒక గంట 5 నిమిషాలు అయితే మొత్తం పచ్చగా అవుతాయి మొత్తం అవి వాటర్ మొత్తం. అందుకొరకే అవి బంద్ అయినా మళ్ళీ ఇవి తాగుతున్నాం. కానీ ఇవి ఇంకో మంచిగా పానాలు బరబర్ లేవు కాబట్టి మాకు ఇవే ఇబ్బంది వాటర్ది. ఉట్నూరు పక్కనే అటవీ అధికారుల చెక్పోస్ట్ సమీపంలో ఓ ఆదివాసీ గూడెం ఉంది. అక్కడ కూడా మిషన్ భగీరథ నీళ్లు త్రాగడం లేదు. పశువులకు బట్టలు ఉతకడానికి వాడుతున్నారు. బావి, బోర్ నీళ్లను తాగుతున్నారు. మిషన్ భగీరథ నీళ్లు తాగాలని ఆదివాసీలకు అవగాహన కల్పించినా ఫలితం లేదు. మిషన్ భగీరథ నీళ్ళు వస్తుంది కానీ మురికి వస్తుంది అని బాయిన నీళ్ళు తాగుతున్నాం. ఎడ్లు తాగుతాయి, మళ్ళీ బట్టలు ఉతకడానికి అవసరం ఉంటే ఆడ వాడుకుంటాం అంతే. మిషన్ భగీరథ నీళ్లు మేము తాగాం. ఎందుకంటే దిగి వస్తుంది ఏమనిస్తే కొంతమంది జనం అంటారు. అందుకోసమే మా ఊళ్ళో 1940లో ఒక బావి ఏర్పాటు చేసినారు. ఆ బావి మేము అక్కడ ఆది నీళ్ళు తాగుతాం. ఇదివరకు దాకా ఏమనికి ఏదైనా కానీ ఎండ కింద ఏం తాగలేదు, ఎవరు వచ్చినా కానీ అదే తాగుతాం. పులిమడుగు, తోషం తండాల్లో మిషన్ భగీరథ నీళ్లు తాగము అని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు గ్రామస్తులు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సొంతూరైన రాజురా గ్రామంలోనూ మిషన్ భగీరథ నీళ్లు తాగడం లేదు. ఇలా చాలా గ్రామాల్లో, ఆదివాసీ గూడాల్లో మిషన్ భగీరథ నీళ్లు తాగడం లేదు. నీళ్లు తాగతందుకు వాడుతున్నాం మేము, కానీ బోరింగ్ వజన్ ఉన్నాయి, కష్టం అవుతున్నాయి మాకు తాగం మేము. ఎందుకోసం అంటే అది ఖరాబ్ వస్తుంది కదా నీళ్లు, మట్టి వస్తాయి, ఎర్రగా వస్తాయి. అందుకే మేము తాగం. కష్టం అంటే ఇది వజ్జన వచ్చినాయి కదా బోరింగ్, అందుకు కొట్టదందుకు మాకు ఇబ్బంది అవుతుంది. బురద వస్తాయి, ఎర్రగా వస్తాయి ఒక్కొక్క జోక. అవి మిషన్ భగీరథ నీళ్ళు బయట వాడుతున్నాం. అవి వంట చేసుకుంటాము అని తాగులేము. ఆ నీళ్ళు బట్టలు, వంట అన్ని బయటకు వానికి వస్తున్నాయి. అవి ఫస్ట్ అవే తాగినాం కానీ ఇప్పుడు తాగులేము. మిషన్ భగీరథ నీళ్లపై గిరిజనుల్లో అపోహలు ఉన్నాయంటున్నారు అధికారులు. ఆ నీళ్లు తాగాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. మురికి నీళ్లు వస్తున్నాయనడం అవాస్తవమన్నారు. శుద్ధి చేసిన నీళ్లను గ్రామాలకు సరఫరా చేస్తున్నామని చెప్పారు. మిషన్ భగీరథ నీళ్లలో పోషకాలు ఉన్నాయన్న గిరిజనులు నమ్మడం లేదని తెలిపారు. మేము అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నామని ల్యాబ్ కిట్ ఉంటుంది. వాటర్ టెస్టింగ్ ల్యాబ్ ఉంది మన దగ్గర. ఆదిలాబాద్లో 3 ల్యాబులు ఉన్నాయి. ఈ 3 ల్యాబులకు సంబంధించి కూడా మనం కిట్స్ తీసుకెళ్లి వాళ్ళ ముంగట చూపిస్తున్నాం. ఇవి ఏ రకంగా ఫిల్టర్ ఉన్నాయి, ఏ రకంగా బలంగా ఉన్నాయి, ఏ రకంగా క్లియర్గా ఉన్నాయి వాటర్. అన్నిటికంటే కూడా ఈ మన మిషన్ భగీరథ వాటర్ చాలా క్లియర్గా ఉంటాయండి, మనకు చూస్తేనే కనబడతాయి. స్వచ్ఛమైన పోషకాలు కలిగిన తాగునీటిని అందిస్తున్నామని చెప్తున్నారు అధికారులు. మిషన్ భగీరథ నీళ్లతో ఎలాంటి రోగాలు రావని, అపోహలు వీడి తాగునీటిని వృధా చేయొద్దని సూచిస్తున్నారు.